ఈ డిజైన్ కోసం ముందుగా మనం పక్కరం తీసుకొని దాని మీద నా నెక్ వచ్చేసరికి ఇక్కడ 2.5 పెట్టుకుంటున్నా. ఇక్కడ వచ్చేసరికి 1 ఇంచ్ అనేది మార్జిన్ పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ మొత్తం 6 తీసుకున్నా కాబట్టి నెక్ని 2 ఇంచెస్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ. సో తర్వాత దీనికి నెక్కి వచ్చేసరికి ఈ రౌండ్ స్కేల్ ఉంటుంది కదండి, ఈ స్కేల్ని పట్టుకొని ఫస్ట్ ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ దగ్గర 2 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ ఇలా ప్లేస్ చేసేసుకొని 2 ఇక్కడ 1 దగ్గర నేను పెట్టేసుకొని ఇలా కర్వ్ వేసేసుకున్నాను పెన్సిల్తో. సేమ్ మళ్ళీ 2 ఇంచెస్ మార్క్ ఉంది కదా, ఇదే మార్క్ దగ్గర తీసుకొచ్చి సేమ్ కరెక్ట్ 2 ఇంచెస్ దగ్గర తీసుకొచ్చి ఇదిగోండి కరెక్ట్గా 2.1. సో దీన్ని ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాక సేమ్ ఇలానే ఇక్కడ కరువు తిప్పడానికి ఏం చేయాలంటే మనం సో ఇక్కడ ఏదైతే మార్క్ కనిపిస్తుందో అక్కడి నుంచి మనం కరువు తిప్పుకోవాలి. ఈ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనము ఈ షేప్ రావటం కోసం ఇలా 2.2 దాకా తీసేసుకున్నాం. ఆ కరువు తీసేసుకొని ఇక్కడి నుంచి లైట్గా మనం నార్మల్గా పెన్తో ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చేసుకోవడమే, అంతే సింపుల్గా అయిపోతుంది ఈ నెక్.